మా పట్టణాలకు క్షేమం ఉండాలయ్యా. అందరూ నోరు తెరిచి చెప్పాలమ్మా. మేము బాగా తెలుస్తున్నాం, మీరు కూడా చెప్పాలి. ఆ సేవకుడిని దీవెనగా ఉంచయ్యా, ఈ తరానికి ఉంచయ్యా, రాబోయే తరతరాలకి దీవెనగా ఉంచయ్యా. ఏది వచ్చిన ప్రార్థన వల్ల విడుదల చూడాలయ్యా. పుట్టి మాట లేకపోతే చూద్దాం, పుట్టి వారు మార్చబడాలయ్యా. రోగవాళ్ళ మాటలు రావాలి, అర్థవిహీన గంతులు వేయాలి. అనేక రోగ పీడితులు స్వస్థత అందాలా, చీకటి మీద అధికారం అని చెప్పాలా, అందరి శక్తుల మీద అధికారం అయ్యా. అయ్యా నీ సేవకుని నింపయ్యా, నింపయ్యా, నీ ఆత్మలో నింపయ్యా, నీ అభిషేకంతో నింపయ్యా. వర్గములు 9 వర్గములు ఉండాలని చెప్పాలి. ప్రవచనాలు ఉండాలా, స్వస్థత ఉండాలా, నూతన క్రియలు ఉండాలని చెప్తాం. రేపు జరగబోయేది కూడా చూపించాలయ్యా. నీవే డైరెక్ట్ గా ప్రత్యక్షమై మాట్లాడాలయ్యా. నీ సేవకుని లేపయ్యా, లేపయ్యా. అనేక ఉపయోగకరంగా మార్చయ్యా, అనేక దీవెనకరంగా మార్చయ్యా. చల్లారిపోయిన స్థితి నుంచి రుచిగా రగిలే అనుభవం నడిపించయ్యా. నీ కాసుని నింపమని చెప్తావా? ఆరోగ్యం ఇచ్చి అభిషేకించయ్యా. 40 దినాలు నిలబడగలిగే కృప ఉండాలని ప్రార్థించండి. 40 దినాలు ఉపవాస దీక్ష ఉండాలయ్యా, ప్రార్థన పట్టుదల ఉండాలయ్యా, ప్రార్థన అభిషేకం ఉండాలయ్యా. 40 దినాలు నీ సేవకుని ఆరోగ్యానికి అభిషేకించయ్యా. నూతన ప్రారంభించయ్యా, నూతన పరిరక్షించయ్యా. ఎక్కడ ఉన్న మంచి ఆలోచనలు ఉండాలా, మంచి ప్రణాళిక ఉండాలా. నీ సేవకుని ఆనంద ధైర్యంతో అభిషేకించమని చెప్తావు. సేవకుల గురించి ప్రార్థిస్తారా? దైవ దాసులకు ప్రార్థించండి. నీ సేవకుల సేవ ఉపయోగకరంగా మార్చయ్యా, సంఘానికి ఉపయోగకరంగా మార్చయ్యా, అనేక ఆత్మీయులుగా మేలుకరంగా మార్చయ్యా. మహనైశ్వర్యంతో నింపయ్యా, జ్ఞానంతో నింపమని చెప్పండి. సమయోచితమైన జ్ఞానం కావాలని చెప్తారు అందరం కూడా. సమయోచితమైన జ్ఞానమయ్యా, సంఘానికి మేలుకరంగా మార్చయ్యా, దీవెనకరంగా మార్చయ్యా. నేటి తరాలకు, రాబోయే తరాలకు దీవెనకరంగా ఉంచయ్యా. ఏ దుష్టుడు చెయ్యడం చూద్దా, ఏ దుష్టుడు పాటు చేయడం చూద్దా. ఆరోగ్యం ఇచ్చి అభిషేకించయ్యా. ఏ బలహీనతలు ఉంటుందో చెప్పండి అందరూ కూడా. ఏ నీరసము బడలిక బద్ధకం ఉంటుందో చెప్పండి. చురుకు కలిగించే ఆత్మయ్య, ప్రోత్సహించే ఆత్మయ్య, ఉజ్జీవం కలిగిన ఆత్మనిచ్చి లేపయ్యా. పట్టుదలతో నింపయ్యా. వరమిచ్చి వాడమని చెప్తాము, తలాంతరించి లేపయ్యా. ఎవరి మీద చేతులుంచిన స్వస్థత చెప్పాలా, ఎవరి గురించి ఏది చెప్పినా రాని స్థితిలో ఉన్నారని చెప్పండి. అనేక రీతిగా ఎవరు విజ్ఞాపన ఇచ్చినా వారి ప్రార్థనకు వారి గొప్ప కార్యాలు చూడాలని చెప్పాలి. నేటి తరానికి దీవెనయ్యా, తరతరాలకు ఆశీర్వాదం అని చెప్తాం. నేటి తరానికి ఏ రీతిగా వాడాలో వాడుకోమని చెప్తాం. బలవంతుని చేతిలో బాణంలో ఉండాలని చెప్పాలి. బాణంలో మార్చయ్యా, బాణంలో మార్చయ్యా. అనేకులు పట్టుబడాలని చెప్పాలందరూ కూడా. వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా అనేకులు ఆకర్షితులు అవ్వాలని చెప్తాం. అనేకులు ఆకర్షితులు అవ్వాలయ్యా, అనేకులు పట్టబడాలా. యవనస్తులు, చిన్న బిడ్డలు, అనేక త్రాగుడు, దొంగలు, వర్తకులు, వ్యభిచారులు ఆకర్షితులు అవ్వాలని చెప్తాం. వారి మారు మనసు కలగాలయ్యా. దైవ దాసుని పిల్లల కొరకు ప్రార్థించండి. ఎక్కడ సేవ అవమానంగా మార్చొద్దయ్యా, నీ సేవకు ఘనతగా మార్చయ్యా. దైవ దాసుని కుమారుడు జాన్పల్ సిలియా మీద నీ ఆత్మను చెయ్యా. వరములిచ్చి వాడమని చెప్పండి, తలాంతులిచ్చి వాడమని చెప్పండి. నీ సేవలో ఉపయోగించయ్యా, నీ సేవకు వాడయ్యా. కృపా వరములిచ్చి వాడమని చెప్పండి. ఎక్కడ ఏ పొరపాట్లు జరగవద్దయ్యా. సంఘము కానీ ఎక్కడ కూడా సేవ కానీ ఏ నష్టము కలగొద్దయ్యా. ఆత్మీయతను వర్ధిల్లాలని చెప్పండి, శారీరకంగా వర్ధిల్లాలయ్యా, సేవాపరంగా వర్ధిల్లాలయ్యా, అన్ని రీతిగా వర్ధిల్లాలయ్యా. అన్ని రీతిగా వర్ధిల్లినట్టుగా సహాయం చేయండి, అన్ని రీతిగా వర్ధిల్లినట్టుగా సహాయం చేయండి.
అన్ని రీతులుగా దీవెనే ఉండాలని చెప్పండి. అన్ని రీతులుగా ఆశీర్వాదమే ఉండాలయ్యా. సంఘ బహుబలంగా స్థాపించాలని చెప్పండి. అద్భుతంగా స్థాపించాలని, వేగవంతం చేయబడాలని చెప్పండి. మొట్టమొదటిగా చెప్తుంటారా గర్భఫలం లేక ప్రార్థన చేద్దాం. మీ స్వరాలు విప్పండి. ఎంతమంది గర్భాలు ముయ్యబడ్డాయో, ఎంతమంది గర్భాలు శాపంతో ఉన్నాయో, పాపంతో నిండి ఉన్నాయో, ఆ గర్భాలన్నీ చదవబడాలని చెప్పాలి. నూతన స్త్రీ జరగాలని చెప్పండి. నూతన అభిషేకం పొందుకోవాలి. మాకు ఎంతమంది రిక్వెస్ట్ ఇచ్చారో, ఎంతమంది ప్రార్థన సహాయాలు కోరారో, విడుదల మరుసటి సంవత్సరం కల్లా మంచి బిడ్డలు ఉండాలని చెప్పండి. వాళ్ళ చేతుల్లో మంచి బిడ్డలు ఉండాలి. కుమారులు కలిగిన సంతోషం కలిగిన తల్లుల్లా ఉంచాయా. మంచి మగ బిడ్డలు, ఆడబిడ్డలు వాళ్ళ చేతుల్లో ఉండాలి. వాళ్ళ వేగన కురువయ్యా. అందరి చేత పని కురువయ్యా. నిందలు తగిన కరదివయ్యా. దయాప్రాప్తులుగా నీకు శుభమన్నట్లుగా అనేక బిడ్డలు దయపోతుకోవాలి. వివాహం కాని బిడ్డలకు ప్రార్థన మీ నోరు తెచ్చి చెప్పాలి. మెడక్ తలకాయ కింద పెట్టి నెట్లు వస్తుంది. తలకాయ కింద వాల్చుకోండి. నెట్లు వచ్చేసింది కనుక తల కింద వాల్చుకోండి. కొంచెం బలవంతులుగా మార్చబడండి. స్వరమేంటి వివాహం కాని బిడ్డల కొరకు. ఎంతమందికి వివాహాలు అవ్వలేదు? ఎందుకంటే ఇది ప్రార్థన సమయం కనుక మౌనంగా ఉండొద్దు. ఇది ప్రార్థన యుద్ధం కనుక. ప్రార్థన యుద్ధము జరుగుతూ ఉన్నది. దేవుడు విడుదలిస్తాడు. తప్పనిసరిగా బాగు చేస్తాడు. దేవుని బిడ్డలా మౌనంగా ఈ సమయాన్ని వేస్ట్ చేయొద్దు. మనం వివాహం కాని వారికి వివాహాలు చెప్తాం. ఘనమైన వివాహాలయ్యా, అద్భుతమైన వివాహాలయ్యా. నీ చిత్తంలోనే జరగాలని చెప్పండి. ఎవరి ఉద్దేశాలు కాదయ్యా, నీ ఉద్దేశాలే నెరవేర్చబడాలి. నీ చిత్తంలో ఘనమైన వివాహాలు కలిగించబడాలయ్యా. అద్భుతమైన వివాహాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆ కుటుంబాల పట్ల జరిగించయ్యా. ఆర్థిక ద్వారా తెరవబడాలని చెప్పండి. ఆర్థికంగా బలపడాలయ్యా. ప్రతి ఆశీర్వాదంతో నింపయ్యా. ధననిధితో నింపయ్యా. ఆకాశపు వాకిలి నింపయ్యా. అప్పులన్నీ యేసు నామములో కొట్టివేయబడాలని చెప్పండి. ప్రతి అప్పు యేసు నామములో కొట్టివేయబడాలి. ప్రతి ద్వారం యేసు నామములో తెరవబడాలని చెప్పండి. ఆకాశపు వాకిలి నింపబడాలని చెప్పాం. సమృద్ధిగా గిన్నెలన్నీ పోటీ పారే అంత సమృద్ధిగా గిన్నెలు నిండే సమృద్ధితో నింపయ్యా. ఎన్ని కుటుంబాల్లో ఇంకా ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ద్వారా తెరువయ్యా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేవని చెప్తా. ప్రతి దీవెనను కలిగించయ్యా. ఉద్యోగం లేని మా బిడ్డల ఉద్యోగాలు, చదువుకున్న బిడ్డలకి జ్ఞానం, తెలివి, వివేచనతో నింపయ్యా. మా బిడ్డలు ఎక్కడ తప్పిపోవద్దని చెప్తా. సెల్ఫోన్ బానిసత్వం నుంచి, సినిమా సీరియల్ బానిసత్వం నుంచి, ప్రేమ వ్యవహారాల నుంచి, మత్తు పానీయాల నుంచి, చెడు స్నేహాల నుంచి మా యవ్వనస్తులు, చిన్న బిడ్డలు రక్షించయ్యా. రక్షించయ్యా. కాపాడయ్యా. కాపాడయ్యా. రక్షించి నువ్వు చూపించయ్యా. ఎంతమంది డబ్బించి మోసపోయారు. వారి డబ్బు వారి కట్టాలని చెప్తాం. వారి డబ్బంతో వారికి అందినట్టుగా సహాయం చేయండి. దేశాన్ని కావుల కొరకు ప్రార్థన దీవించయ్యా. జ్ఞానమయ్యా. తగిన పరిపాలన, మంచి బాధ్యతలు సమకూర్చయ్యా. మేలుతో నింపయ్యా. జ్ఞానానికి నింపయ్యా. ధాన్యాగారంతో నింపయ్యా. నిధులతో నింపయ్యా. దేశానికి మేలుండాలా. ప్రపంచానికి మేలుండాలా. సంఘాలకు మేలు చేయమని చెప్తాం. అనేక సేవకులు ఉచ్చివింపులో నడిపించయ్యా. సేవకులు ఉచ్చివింపబడాలా. సేవకులు బలపడాలా. ఒక ధైర్యంతో సేవ చేయనట్టుగా సహాయము. ఎన్ని ప్రాంతాలు పాడవుతున్నాయో, యుద్ధాలకు గురవుతున్నాయో క్షేమమయ్యా. భద్రతయ్యా. అస్వస్థతో ఉన్న వారికి స్వస్థత. నలభై ఎముకలు కండరాలు మూడుగానే జీవం. ఎన్ని శరీరాల గొంతులు ఏమైపోయాయో ప్రతి శరీరం జీవములు అంటారయ్యా. నూతన ఆరోగ్యంతో నింపయ్యా. నూతన అభిషేకంతో నింపయ్యా. నూతన గుండె, కిడ్నీలు, నరములు, ఎముకలు, కండరాలు మూడుగానే జీవం అంటారా. లేడి కాడలే సంతులు వేయినట్టుగా సహాయం. పరిచర్యలో ఎంతమంది ఉంటున్నారు. నమ్మకంగా, యథార్థంగా, పట్టుదల ఉంచయ్యా. అనే మట్టలని చెప్తారు. దేశాల నుంచి రావాలని చెప్పండి. అనేక ప్రాంతాల నుంచి రావాలయ్యా.
పాదాల నుంచి రావాలి, పట్టణాల నుంచి రావాలి. ఏడా వేసి పిలువనమ్మని చెప్పాం. అనేక ప్రజలు సమకూర్చయ్యా. ఒంటరి వారు 1000 మంది అని చెప్పాడు. ఎన్నిక లేని వారు ఎన్నికైన జనాంగం అని చెప్పాడు. బహు జనముగా మార్చయ్యా. ఆశీర్వదించి